మీ అందరికీ తెలుసు, గత కొన్ని రోజులుగా వైసీపీ వారు ఏదైతే తిరుపతి అత్యంత పవిత్రంగా మనం భావించే తిరుపతి ప్రసాదం లడ్డూలో కల్తీ జరగలేదు, గతంలో ఇప్పుడు ప్రస్తుతం ఉంటున్న ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రులు ప్రజల్లో దీన్ని తప్పుదోవ పట్టించారు అంటున్నట్టు వాళ్ళు ప్రజల్లో ఈ మధ్య వెళ్ళి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూటమి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా వాళ్ళు ఏదైతే చెప్తున్నారో జనాలకి వాటిని ఖండిస్తూ ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరూ చెప్తున్నారు అందులో జంతు కొవ్వు అవశేషాలు లేవు అని చెప్తున్నారు. కానీ సిట్ ఏదైతే నివేదిక ఇచ్చిందో సిట్ నివేదికలో ప్రాథమికంగా చెప్పిందేంటి, ఒక్క ఆవు పాలు చుక్క కూడా లేకుండా 68 లక్షల టన్నుల నెయ్యిని వినియోగించారు. ఆవు పాలే లేనప్పుడు నెయ్యి ఎలా వాళ్ళు సేకరించగలిగారో వాళ్ళు తెలియజేయాలి. అదే సేమ్ టైంలో దీనివల్ల లాభం పొందింది 238 కోట్ల లాభాన్ని వైసీపీ వాళ్ళు పొందారు. దీని మీద మేము నిగ్గు తేల్చమని అడుగుతున్నాం. రానున్న రోజుల్లో దీని మీద చర్చ కేవలం జిల్లా స్థాయిలోనే కాకుండా జనసేన పార్టీ ఈ చర్చను ఏ రకంగా అయితే వైసీపీ ప్రభుత్వం గత లడ్డూలో కల్తీ జరిగింది అన్నది ఎలా చేసింది అన్నది కూడా మేము గ్రామ మండల స్థాయిలో కూడా తెలియజేసే విధంగా మా కార్యాచరణ ఉంటుంది. అంతేకాదు వైసీపీలో ఉన్న మేధావి వర్గాన్ని కూడా మేము ఒకటే కోరుతున్నాం, అయ్యా మీరు కూడా ఒకసారి ఆలోచించండి. పార్టీలకు అతీతంగా మీలో కూడా హిందువులు ఉన్నారు, వెంకటేశ్వర భక్తులు ఉన్నారు. ఒక్క చుక్క నెయ్యి కూడా లేకుండా 68 లక్షల టన్నుల నెయ్యిని మీరు ఎలా సాధించగలిగారు, ఎలా దాన్ని ఉపయోగించగలిగారు అన్నది మీరు ఒకసారి తెలియజేయండి. అలాగే రానున్న రోజుల్లో ఈ చర్చ కేవలం గ్రామ స్థాయిలోనే కాకుండా అటు అసెంబ్లీలో కూడా జరగాలి. దీని వెనక ఎంత పెద్ద వ్యక్తులు ఉన్నా సరే వాళ్ళందరూ కూడాను చట్టం ముందు వాళ్ళని మేము దోషులుగా నిలబెట్టే విధంగా మా కార్యాచరణ ఉంటుందని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.